గ్రేటర్లో నిమజ్జనానికి జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. 75 పాయింట్స్ తో పాటు 5 చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్, మొత్తానికి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అంగరంగ వైభవంగా సాగినటువంటి గణేష్ ఉత్సవాలన్నిటి కూడా రేపటితో ముగినున్నాయి. వాళ్ళ అర్ధరాత్రి నుంచే ట్యాంక్ బండ్లోకి గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి అనుమతులు అన్నీ కూడా ఇప్పటికే విడుదల చేశారు పోలీసులు. ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఏర్పాట్లతో ఇవాళ అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ట్యాంక్ బండ్కి వచ్చేటువంటి నిమజ్జనాల ప్రక్రియకు సంబంధించినటువంటి విగ్రహాల రూట్ మ్యాప్తో పాటుగా క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ప్రతి ఏడాది క్రేన్ నెంబర్ 4 వద్దనే ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో బాలాపూర్తో పాటుగా ఖైరతాబాద్ మహాగణనాథుని ఈ రెండు విగ్రహాల నిమజ్జనం అయితే దాదాపు 80% నిమజ్జనాలు పూర్తయినట్లు కూడా పోలీసులంతా కూడా భావిస్తారు. ఎందుకంటే పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉదయమే ఖైరతాబాద్ మహాగణనాథుని శోభాయాత్ర ప్రారంభం చేసి సాయంత్రంలోగా క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేస్తారు. ఇందుకోసం దాదాపు 3 భారీ క్రేన్లను వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రతిసారి కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసేటువంటి చాలా ప్రత్యేకత ఉంటుంది. దీంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి నిమజ్జనాలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ట్యాంక్ బండ్ పర్టికులర్గా దాదాపు గ్రేటర్ హైదరాబాద్లో 75 పాయింట్స్తో 5 చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు. అదేవిధంగా 140 స్టాటిక్ క్రేన్లతో పాటు 295 మొబైల్ క్రేన్లు, 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లను సిద్ధం చేశారు అధికారులు. నిమజ్జన డ్యూటీలో 20,000 మంది జీహెచ్ఎంసీ అధికారులు ఉంటారు. హుస్సేన్ సాగర్ చుట్టూ మనం విజువల్స్లో చూసే ప్రయత్నం చేయొచ్చు. కెమెరామ్యాన్ అనిల్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 31 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్పై 7, ఎన్టీఆర్ మార్గ్ దగ్గర 9, పీపుల్ ప్లాజా వద్ద 7, జలవిహార్ వద్ద 4 క్రేన్లను సిద్ధం చేసి మొత్తం 31 క్రేన్లను అందుబాటులో ఉంచారు. అర్ధరాత్రి నుంచి అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచే ఈ నిమజ్జనాల ప్రక్రియ అంతా కూడా ప్రారంభమవుతుంది. దీంతో పాటుగా పోలీసుల ఆంక్షలను ఫాలో అవుతూ నిమజ్జనాల ప్రక్రియ అంతా కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకనంటే నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్ స్థలాలు, ఇతరత్ర అంశాలన్నీ కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా పోలీసులు విడుదల చేసిన గైడ్లైన్స్కి అనుగుణంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు అర్ధరాత్రి ఎల్లుండి ఉదయం వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షల నడుమ గణేష్ నిమజ్జన ఉత్సవాల ప్రక్రియ అంతా కూడా ట్యాంక్ బండ్ వేదికగా జరగబోయేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ, ఇరిగేషను, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఇతరత్ర డిపార్ట్మెంట్ల సమన్వయంతో నిమజ్జనాల ప్రక్రియ అంతా కూడా కొనసాగనుంది. క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణనాథుడు రేపు సాయంత్రంలోగా నిమజ్జన ప్రక్రియ అంతా కూడా ముగిసేలాగున అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కనుక ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం ముగిసిన తర్వాత దాదాపు పూర్తి ఘట్టం ముగిసినట్లుగానే అధికారులు అంతా కూడా భావిస్తారు. ఎందుకనంటే ఉదయం నుంచి ఖైరతాబాద్ మహాగణనాథుని శోభాయాత్ర కూడా అంతా కూడా ప్రారంభమై తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద నుంచి క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. సో అక్కడికి రాగానే సాయంత్రము 5:30-5 గంటలలోగా నిమజ్జన ప్రక్రియ అంతా కూడా ముగిసేలాగున అధికారులు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇక వచ్చే వారందరికీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గణేష్ ఇంప్రెషన్ పేరిట ఏర్పాటు చేసిన ఓలింగ్స్ కూడా కెమెరామ్యాన్ అనిల్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవాళ అర్ధరాత్రి నుంచే నిమజ్జనాల ప్రక్రియ అంతా కూడా షురు అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే అధికారులందరూ కూడా ఆయా డిపార్ట్మెంట్ల వారికి అక్కడికి చేరుకుంటారు. ఇక పెద్ద ఎత్తున పోలీసు డిపార్ట్మెంట్ల తరపు నుంచి కూడా భారీగా బందోబస్తుని వాడుతున్నారు. ఎందుకంటే 24 గంటల నుంచి 48 గంటల పాటు నిమజ్జనాల ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనాల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ని ఇప్పటికే అప్రమత్తం చేసింది. సిఎస్ ద్వారా డీజీపీతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఇతర జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున బందోబస్తు కోసము పోలీసులను కూడా పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ట్యాంక్ బండ్లో హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా నిమజ్జనాల ప్రక్రియ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పర్టికులర్గా క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ అనిల్తో రాజేష్, ట్యాంక్ బండ్.